వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఏడాది బాలుడిని ఎత్తుకెళ్లి విక్రయించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటల్లోనే బాబును క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన హుస్సేన్, అతని భార్య గోరేబి బతుకుదెరువు కోసం వచ్చి తాండూరు మండలం గౌతపూర్ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఉంటున్నారు. పాత సామాన్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఇదే క్రమంలో పట్టణంలోని రైల్వే వంతెన కింద నివాసం ఉంటున్న కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అదే పరిచయంతో శంకర్, పద్మమ్మ, సాయమ్మ, హనుమంతు, లక్ష్మి కలిసి సోమవారం రాత్రి దేవాలయంలో నిద్రిస్తున్న దంపతుల వద్ద నుంచి బాలుడిని ఎత్తుకెళ్లారు. ఉదయం నిద్రలేచి చూస్తే బాలుడు కనిపించలేదు. వెంటనే భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. అక్యూజ్ పర్సన్స్ శంకర్, పద్మమ్మ, హనుమంతు, లక్ష్మీ, సాయమ్మ, పద్మ వీళ్ళు కలిసి ఆ అబ్బాయిని వీళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికన్నా అమ్మేద్దామన్న ఉద్దేశంతో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు పడుకున్న ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకు ఒక మీడియేటర్ పర్సన్ ఉండే, ఆ మీడియేటర్ పర్సన్ ఈ ఏవన్కి ఇవ్వడం వల్ల వాళ్ళ అక్కడి నుంచి ఈ బాబుని గురించి మనం ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసామో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాస్తవానికి యాక్టివ్గా ఎక్కడ ఉంటారంటే దాంట్లో ఫ్లైఓవర్ కింద ఈ బుడ్గజంగాల వాళ్ళ లాగా ఉంటారనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. అబ్బాయి ఎక్కడైతే ఉన్నారో ఎవరు పర్చేజ్ చేస్తారని చెప్పేసి వెరిఫై చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మరపల్లి మండలం దగ్గర షాపూర్ దగ్గరలో ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి దాంట్లో అక్యూజ్ పర్సన్స్ని వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్నాము. ఇంకో ఇద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు. మిగతా వాళ్ళని అఫీషియల్గా జ్యుడిషియల్ రిమాండ్కు